హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో ఎంతో రుచిగా ఉండే మా గుంటూరు స్టైల్లో పండు మిరపకాయ నిలువ పచ్చడి అండి. కొరివికారం పచ్చడి అని కూడా దీన్నే అంటారు. ఎంత ఘాటుగా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది. ఇక మన అత్తమ్మ రుచులు పికిల్స్లో అయితే ఈ పచ్చడి లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. దానికోసమని నేనైతే 5 కేజీల పచ్చడి ఆల్రెడీ పెట్టానండి. మన సబ్స్క్రైబర్స్ కోసం క్లియర్గా మెజర్మెంట్తో సహా కేజీ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలానే మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు లక్ష్మి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పండు మిరపకాయ నిలువ పచ్చడి పెట్టుకోవడానికి ముందుగా నేను కేజీ పండు మిరపకాయలను తీసుకున్నానండి. వీటిని నేను శుభ్రంగా వాటర్లో కడుక్కున్నాను. తొడిమలు ఉన్నప్పుడే వీటిని బాగా తుడిచేసుకొని ఆరపెట్టుకొని మరలా నేను ఇలా తుడుచుకుంటున్నానండి. తొడిమలు తీసేసి నీళ్ళల్లో కడిగినట్లయితే మనకి పచ్చడి పాడైపోతుంది, అదొకటి గమనించండి. అందుకని తొడిమెలు ఉన్నప్పుడే కడిగేసి సాల్ట్ వాటర్లో ఆరపెట్టుకొని ఇలా తుడుచుకుని తొడిమలు తీసేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఫ్రెష్గానే ఉంటాయి. అలానే ఈ మిరపకాయల్లోకి వాటర్ కూడా వెళ్ళవన్నమాట. అప్పుడు పచ్చడి కూడా నిలువ ఉంటుంది. ఇలా నేను కేజీ మిరపకాయలు తీసుకున్నానండి, పండు మిరపకాయలని. వాటిని తొడిమలతో తీసేసుకొని ఇలా సగం సగం ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ కేజీ పండు మిరపకాయలకు గాను 250 గ్రాముల నుంచి 300 గ్రాములు మనకి కొలత అండి. అసలు ఏ పచ్చడికైనా కేజీకి 250 గ్రాములు కొలత అనమాట. పండు మిరపకాయ పచ్చడి బాగా ఘాటుగా పండు మిరపకాయలు ఉంటే 300 గ్రాముల వరకు చింతపండు తీసుకోవచ్చు. అదొకటి గమనించండి. మీరు తినే కారాన్ని బట్టి మనం చింతపండు 50 గ్రాములు అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని అందులోకి సగంగా పండు మిరపకాయలు వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత నేను 200 నుంచి 250 గ్రాములు ఉప్పు పడుతుంది. ముందుగా అయితే నేను పచ్చడి వేసేటప్పుడు 200 గ్రాముల కల్లుప్పుని ఎండలో పెట్టేసుకున్నాను. వేయించుకోలేదండి. ఎండలో పెట్టుకుంటే అది వేడైపోతుంది, నీరు కూడా ఆరిపోతుంది అనమాట. అది వేసేసుకొని ఇలా మిక్సీ ఆడేసుకుంటున్నాను. మీరు మిక్సీ ఎంత మెత్తగా గుజ్జులాగా తీసినా సరే పండు మిరపకాయ పచ్చడికి తొక్కలు అనేది తగులుతూ ఉంటాయండి. అలా తగిలితేనే మనకి పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. మనకి పండు మిరపకాయ టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట. ఇందులోకి నేను 100 గ్రాముల వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకుంటున్నాను. వెల్లుల్లి, చింతపండు, పండు మిరపకాయలు, ఉప్పు కలిపేసి మిక్సీ ఆడేసుకుంటున్నాను. వెల్లుల్లి ఫ్లేవరు భలే ఉంటుందండి పండు మిరపకాయ పచ్చడిలో. తాలింపులో వేసుకోవాలి, అలానే ఇలా పచ్చడి వేసుకునేటప్పుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పండు మిరపకాయ పచ్చడి మొత్తాన్ని మిక్సీ ఆడేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఆవపిండి అలానే మెంతిపిండి వేసుకుంటున్నాను. వేయించి చల్లార్చి పొడి కొట్టుకున్న ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. వేయించిన మెంతుల పిండి 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఆయిల్ ఏమీ లేకుండా వేయించుకోవాలి. మళ్ళీ క్వశ్చన్స్ డౌట్స్ వస్తాయని అది క్లారిటీ ఇస్తున్నాను అనమాట. అలానే 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని వీటన్నిటిని పచ్చడిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ పచ్చడి మీరు గ్రైండర్లో చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. నేను మన అత్తమ్మ రుచులు పికిల్స్ కోసం పచ్చళ్ళన్నీ గ్రైండర్లోనే రుబ్బుతాను, అందుకే అంత రుచిగా ఉంటాయన్నమాట. మీలో ఎవరికైనా ఈ పండు మిరపకాయ పచ్చడి కావాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న అత్తమ్మ రుచులు పికిల్స్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మన దగ్గర వెజ్ పికిల్స్లో చాలా రకాలు ఉంటాయి. నాన్ వెజ్ పికిల్స్, స్వీట్స్, కారాలు, కారపొళ్ళు కూడా అవైలబుల్గా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసేయండి. ఈ పచ్చడిని 3 రోజుల పాటు ఊరనిచ్చి 3వ రోజు మనకి ఎంత క్వాంటిటీ అయితే పచ్చడి కావాలో అంత క్వాంటిటీ తీసుకొని వేరుశనగ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ తాలింపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పచ్చడి ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఈ పచ్చడి మనం తాలింపు పెట్టుకోకుండానే మనకి 1-2 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా టేస్ట్ మారకుండా ఉంటుందన్నమాట. ఇంకా తాలింపు విషయానికి వస్తే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, నచ్చితే ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పండు మిరపకాయ పచ్చడిని ఇలా వేసేసుకొని ఆ వేడి నూనెలో కలిపేస్తే నూనెను అబ్జర్వ్ చేసుకొని ఊరిన తర్వాత వదిలేస్తుంది అనమాట.
టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.